యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపనకు ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించినారు. భూమి పూజ కార్యక్రమం మచ్చగిరి గుట్ట మాజీ చైర్మన్ మద్దసాని కిరణ్ కుమార్, శిల్పారెడ్డి దంపతులు పాల్గొని మీడియాతో మాట్లాడుతూ సొంత నిధులతో ఆంజనేయ స్వామి విగ్రహం 21 ఫీట్ల ఎత్తు 2 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసి ఘనంగా గ్రామ పెద్దల సహకారం ద్వారా వేద పండితుల సమక్షంలో యాగం నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం జరుపుకుంటామని మీడియా ద్వారా మాట్లాడినారు. అందరూ కూడా అన్న జై శ్రీరామ్. మొగిలిపాక గ్రామము, వలిగొండ మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. మా మొగిలిపాక గ్రామంలో మన యువ నాయకుడు మద్దసాని కిరణ్ రెడ్డి గారి సహాయాలు తర్వాత ఆ యొక్క మన ఆంజనేయ స్వామి 21 ఫీటు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టడం కోసం తన వంతుగా బాధ్యత తీసుకొని తన దాత అయ్యుండి కూడా మళ్ళీ మిగతా మొగిలిపాక గ్రామంలో ప్రతి ఒక్క అది మా గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ విగ్రహానికి చందారూపకంగా పెట్టి ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 2 నెలలల్లా పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా చేస్తున్నామని కూడా మా కిరణ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనాల్సిందిగా నా విజ్ఞప్తి. ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం 21 ఫీట్ల ఎత్తుతోటి ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు భూమి పూజ జరిగింది. ఇది గ్రామస్తులందరి సమక్షంలో జరిగింది. వారికి, వారి కుటుంబానికి మరియు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తూ వారి పిల్లలకు, వారి యొక్క దంపతులకు, వారికి ధనధాన్యాలు, పిల్లల యొక్క చదువు, విద్య, ఉద్యోగం బాగుండాలని చెప్పని ఆ యొక్క భగవంతుని వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు మా మొగిలిపాక గ్రామంలో గ్రామ ప్రజలందరి సహకారంతో శ్రీ ఆంజనేయ స్వామి శివాలయం ప్రాంగణంలో 21 ఫీట్ల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడానికి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 21 ఫీట్ల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెన్నైకి చెందిన తపస్వి రామలింగం గారి నిర్మాణంలో చేయడం జరుగుతుంది. ఇటు నిర్మాణాన్ని 2 నెలల్లో పూర్తి చేసి గ్రామంలో మంచి హోమ కార్యక్రమాలతోటి విగ్రహాన్ని ప్రతిష్టాపన కార్యక్రమం కూడా 2 నెలల తర్వాత విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత అత్యంత వైభవంగా చేయడానికి నిర్ణయించినాము. ఈ కార్యక్రమంలో సహకరించిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.